హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజా కోట్స్. బ్రాహ్మణుడి బలం అతని విద్యలోనూ ఉంటుంది, అలాగే శూద్రుడి బలం అతడి సేవలో ఉంటుంది. వైశ్యుడి బలం అతని సంపదలో ఉంటుంది, అలాగే రాజుగారి బలం అతడి సైన్యంలో ఉంటుంది. చాణక్యుడు ఇంకా కొన్ని కోట్స్ చెప్పాడు. అవేంటంటే, రాజ్యాన్ని పరిపాలించే రాజు తన ప్రజలు తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, అలాగే శిష్యులు చేసిన తప్పులకు గురువుగారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే రాజపురోహితుడు రాజుగారు చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చాణక్యుడు చక్కగా చెప్పాడు. తర్వాత మన చుట్టూ ఉన్న కొన్ని పక్షుల నుండి, జంతువుల నుండి మనం చాలా నేర్చుకోవాలని చాణక్యుడు ఇలా చెప్తాడు. సింహం నుండి, కొంగ నుండి, కుక్క నుండి, తర్వాత గాడిద నుండి, కాకి నుండి, ఇలా కోడిపుంజు నుండి, ఇలా వాటి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలని చాణక్యుడు చెప్తాడు. అవేంటో ఇప్పుడు చెప్తాను. సింహం దగ్గర నుండి ఏం నేర్చుకోవాలంటే, మనం ఏం చేసినా సరే, ఏ పని చేసినా సరే పూర్తి శక్తితో చెయ్యాలి. సగం సగం చేసైతే విడిచిపెట్టకూడదని చాణక్యుడు చెప్తాడు. కొంగ దగ్గర అయితే 2 విషయాలు నేర్చుకోవాలి. 1, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. 2, ఏ పని చేసినా కూడా అక్కడ సమయము, శక్తి, ప్రదేశాలపైన అవగాహన ఉండాలని కొంగ దగ్గర ఈ 2 విషయాలు నేర్చుకోవాలని చాణక్యుడు అయితే చెప్తాడు. గాడిద దగ్గర 3 విషయాలు నేర్చుకోవాలి. గాడిద మీద ఎంత బరువు పెట్టినా కూడా, అది అలసటకు గురైనా కూడా ఆ పనిని పూర్తిగా నిర్వర్తిస్తుంది. ఇంకా 2వది, ఎంత చలి ఉన్నా, వాతావరణంలో వేడున్నా సరే తన పని తను చేస్తుంది. 3వది, పెట్టిన దాంతో సంతృప్తి పడుతుంది. ఈ 3 విషయాలు గాడిద దగ్గర నేర్చుకోవాలి అంటారు చాణక్యుల వారు. కోడిపుంజ దగ్గర నుండి 4 విషయాలు నేర్చుకోవాలి. వేళకి నిద్ర లేవడం, ధైర్యంగా ఉండడం, ఆహారాన్ని పోట్లాడి తీసుకోవడం, ఎప్పుడు యుద్ధం అంటే ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండడం. ఈ 4 విషయాలు కోడిపుంజ దగ్గర నేర్చుకోవాలి. ఇంకా కుక్క విషయానికి వస్తే, బాగా తినగలిగినా కూడా దొరికిన దాంతో సంతృప్తి పడడం. నెంబర్ 2, ధైర్యంగా ముందు కొరకడం. ఎంత నిద్రపోయినా కూడా చిన్న సౌండ్ అయితే లేవటం. తన యజమాని పట్ల విశ్వాసంతో ఉండటం, ధైర్యంగా ముందు కొరకటం. ఇది కుక్కకుండే లక్షణాలు. తన భోజనం, తన సంపద, అలాగే తన భార్య, ఈ 3పైన సంతృప్తి ఉండాలి ఏ మనిషికైనా. అలాగే ధర్మకార్యాలు చేసేటప్పుడు, ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు మాత్రం సంతృప్తి అనేది ఉండకూడదు. ఈ విషయాన్ని అయితే చాణక్యుడు చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.